దేవుని స్తోత్రం. మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం 128వ కీర్తన 5వ వచనం చదువుకుందాం. సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. నీ జీవిత కాలమంతా యెరూషలేమునకు క్షేమం కలుగుట చూసేదావు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు మీరు స్పష్టంగా మా అందరితో మాట్లాడండి. మరి ఏ విధంగా ఉంటే నువ్వు ఆస్వాదిస్తావో సూటిగా మాట్లాడి మహిమ పొందండి. యేసు నామంతో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు ఈ సమయాన మనతో వాగ్దానం చేస్తున్నాడు. సీయోనులో నుండి నేను నిన్ను ఆస్వాదించేదాను. మరి చాలామంది మాకు ఆశీర్వాదం కలగటం లేదు, మేము దీవించబడడం లేదు, మేము విస్తరించబడడం లేదు అని చాలామంది బాధపడుతున్నారు. మేము చేసే పనుల్లో ఆశీర్వాదం లేదు, మా కుటుంబంలో ఆశీర్వాదం లేదు, మా పిల్లలకు ఆశీర్వాదం లేదు, నేను చేసే బిజినెస్లో ఆశీర్వాదం లేదు మరి అని చాలామంది బాధపడుతున్నారు. కనుక ప్రియులారా, అయితే దేవుడు ఒక వ్యక్తిని ఏర్పరచుకొని ఆ వ్యక్తిలో నుండి దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ వ్యక్తిలో నుండి స్వస్థపరుస్తాడు, విడిపిస్తాడు, ఆదుకుంటాడు, సహాయం చేస్తాడు, నడవలసిన మార్గాన్ని తెలియజేస్తాడు. కనుక ప్రియులారా, మనం దేవుని సేవకుని మాట వినాలి. నా సేవకుని మాట నేను రూఢిపరుస్తా అంటున్నాడు. కనుక ప్రియులారా, మనం దేవుని సేవకుని మాట వినాలి. ఎందుకంటే దేవుని సేవకుల్లో నుండి మరి దేవుడు మళ్ళా ఆస్వాదిస్తాడు. మరి దేవుని సేవకుల్లో నుండి మళ్ళా మరి ఆదుకుంటాడు. మనకు కావాల్సిన అన్నీ కూడా మరి దేవుడు సేవకుని ద్వారా ఇస్తాడు. అంతేకాకుండా మనం ఏ విధంగా ఉంటే మనం ఆస్వాదించబడతాం, ఏ విధంగా ఉంటే దీవించబడతాం అన్న సంగతి మరి సేవకుల్లో ఉండి దేవుడు మాట్లాడుతాడు. మరి 128వ కీర్తన 1వ వచనం చూసినట్టయితే మరి సేవకుల్లో నుండి మళ్ళీ ఆస్వాదించాలంటే, దీవించాలంటే, విస్తరింపజేయాలంటే మనం దేవుడు అంటే భయపడాలి, భక్తిగా ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచు వారందరూ ధన్యులు అంటున్నాడు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడుస్తారో వాళ్ళను మరి దేవుడు సేవకుల్లో నుండి ఆశీర్వదిస్తాడు. అంతేకాకుండా వారి జీవితంలో అనేకమైన మరి మేళ్లను దేవుడు సేవకుల ద్వారా కలజెత్తాడు. కనుక ప్రియులారా, మరి వ్యాధులతో బాధపడుతున్నారా, అప్పులతో బాధపడుతున్నారా, సంతానం లేక బాధపడుతున్నారా, కుటుంబంలో భార్య భర్తల మధ్యలో సమాధానం లేక బాధపడుతున్నారా, మాంత్రిక శక్తులతో బాధపడుతున్నారా, మరి వివిధ సమస్యలతో బాధపడుతున్నారా, ప్రభు అంటున్నాడు మరి నా మార్గంలో నడువు. నీ సొంత మార్గాలను, సైతాన్ మార్గాలను విడిచిపెట్టి నువ్వు నా మార్గంలో నడుచుకో, నేను నిన్ను ఆస్వాదిస్తా అంటున్నాడు. కనుక ప్రియులారా, మన మార్గాలు వేరు, దేవుని మార్గాలు వేరు. మన తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. మన భయం వేరు, మరి దేవుని భయం వేరు. కనుక ప్రియులారా, మనం దేవుడు అంటే భయపడాలి, భక్తిగా ఉండాలి. అంతేకాకుండా ఆపత్కాలంలో మనం దేవునికి మొరపెట్టాలి. అప్పుడు దేవుడు మనలా ఎటువంటి ఆపత్తు ఉన్నా దేవుడు మనల్ని విడిపిస్తాడు. కనుక ప్రియులారా, సీయోనులో నుండి నేను ఆస్వాదించాలని
దీవించాలని, ఆదుకోవాలని, అభివృద్ధి చేయాలని, నడవలసిన మార్గాన్ని తెలియజేసి ఆయన రాజ్యంలో నిన్ను ఉంచాలని మరి ప్రభు